ప్రియా సహోదరుడా సహోదరి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో సంఘ ప్రార్థనలో భాగంగా మనము వాక్యములో కొన్ని విషయాలను ధ్యానించుకుందాం. ప్రార్థన చేసే ముందుగా బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే సామెతలు 28వ అధ్యాయము 13వ వచనాన్ని కలిసి చదువుకుందాం. సామెతలు 28వ అధ్యాయము 13వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. అతిక్రమములను దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఈ లేఖన భాగంలో మనం చూసుకున్నట్లయితే మానవుని జీవితంలో ఏముంటున్నాయంట? అతిక్రమములు అంటే క్రమము లేనటువంటి జీవితం, అక్రమములు ఎక్కువగా ఉంటున్నాయి. ఎవరిలో ఉంటున్నాయండి అక్రమాలు? మానవుని జీవితములో. మన జీవితంలో అక్రమములు విస్తారముగా విస్తరించిపోతుంటున్నాయి. వాటిని మనము హృదయములో దాచిపెట్టుకొని ఎన్ని విధాలుగా మనము ప్రార్థన చేసినప్పటికీ దేవుని యొద్ద నుండి జవాబు రాదు. ఎందుకు జవాబు రాదంటే మన జీవితంలో ఏమున్నాయంటే అతిక్రమములు, అక్రమములు, నేరములు, పాపములు, దోషములు, అన్యాయములు, అవినీతి, అబద్ధములు, బూతులు, దొంగతనాలు, మోసాలు. కాబట్టి ఇవన్నీ కూడా మానవుని ఏం చేస్తున్నాయట? మన విశ్వాస జీవితాన్ని ఏం చేస్తున్నాయట? భ్రష్టు పట్టిస్తుంటున్నాయి. మనం ఎన్నిసార్లు ప్రభువా ప్రభువా ప్రభు అని ప్రార్థన చేసినప్పటికీ జవాబు రావటం లేదండి. ఎందుకు రావడం లేదు చెప్తున్నా? ఏమున్నాయంటే మనలో వాటిని అన్నీ హృదయంలో పెట్టుకొని ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ప్రార్థనకు ఏమి రావడం లేదు, జవాబు రావడం లేదు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. మనం ఒప్పుకోవాలా? మన పాపములను యేసయ్య నామములో ఒప్పుకోవాలా? ప్రభువా, నేను పాపము చేసి తిని, నేను నేరములు చేసి తిని, నేను అబద్ధములు పలికి తిని, నేను బూతులు మాట్లాడి తిని, నేను ఎన్నో విధాలుగా చెప్పలేనటువంటి పాపములు చేసి తిని, నా నోటితో నేను చెప్పలేను అటువంటి పాపములు చేశాను ప్రభువా, నన్ను క్షమించు అని ప్రభు పాదాల చెంత ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినట్లయితే అప్పుడు దేవుడు మనము చేసేటువంటి ప్రార్థన ఏం చేస్తాడంట? ఆలకిస్తాడు, జవాబిస్తాడు. కాబట్టి 14వ వచనంలో చూస్తాం, 28వ అధ్యాయంలో సామెతలు 14వ వచనం, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. కాబట్టి సార్వత్రిక సంఘములో మనము ఏం కలిగి ఉండాలంట? భయము భక్తి కలిగి ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు మోకరించి భయము భక్తి కలిగి మోకరిస్తూ ఆయన సన్నిధిని వెంబడిస్తూ ఏం చేయాలంట? భయభక్తులతో కూడుకున్నటువంటి ప్రార్థన చేయాలి. అటువంటి వారు ధన్యులు అని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి హృదయమును కఠినపరుచుకున్న వాడు కీడులో పడను. మన హృదయాన్ని ఎప్పటికీ ఏం చేసుకోకూడదంటే కఠినపరుచుకోకూడదు. ప్రేమ కలిగి జీవించాలా? ఉందా అండి? ప్రేమ ఉందా? వాక్యం వింటాము కానీ ప్రేమించడం అనేది జరగదు. కాబట్టి ఒకరినొకరు మనం ఎలా ఉండాలంట? ప్రేమ, ఐక్యత, సహవాసములు నిలిచి ఉండాలి. ఆయన ప్రత్యక్షతలు నిలిచి ఉండాలా. ప్రేమ కలిగి జీవించాలా, భయభక్తులు కలిగి జీవించాలా. భయము లేనివాడు, భక్తి లేనివాడు ఎక్కడ పడిపోతాడంట? కీడులో పడిపోతాడంట, పాపములో పడిపోతాడు. పాపం వల్ల వచ్చే జీతం ఏంటండి? మరణం. అయితే మరణం నుండి తప్పింపబడాలంటే ఏం చేయాలా? మన అతిక్రమలను ఏం చేయాలంట? దాచిపెట్టుకోకుండా వాటిని ఒప్పుకొని ప్రభు పాదాల చెంత విడిచిపెట్టినట్లయితే, మన పాపములను ఒప్పుకొని ప్రభు పాదాల చెంత ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో మనము కడుగబడి ఆయన కనికరము పొందుకున్నట్లయితే, మనము భయభక్తులు కలిగి జీవించినట్లయితే, మన ప్రవర్తనలో, మన మాటలలో, మన చూపులలో, మన నడకలలో ఏముండాలంట? భయము భక్తి కలిగి ఆయన సన్నిధిని వెంబడించాలి. మనం మాట్లాడే మాట, మనం చూసే చూపు,
మన ప్రవర్తన ఎలా ఉంది? నీ ప్రవర్తనలు ఎలా ఉంటున్నాయి? ప్రభువు నామమునకు అపవిత్రంగా ఉంటున్నాయా? ఆయన నామమునకు దోషముగా ఉంటున్నాయా? అయితే ఈ సమయం వేళ దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఓ నా బిడ్డ, ఓ నా సహోదరుడా, ఓ నా సహోదరి, ఓ నా యవనస్తుడా, ఓ నా కుమారి, ఓ నా కుమార్తె, నిన్ను ప్రేమతో పిలుస్తున్నాను. నీ పాపములు ఒప్పుకో. మన పాపములు ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? కనికరిస్తాడు. నీ కుటుంబం పట్ల, మన కుటుంబముల పట్ల కనికరం చూపుతాడు. అప్పుడు మనలో ఎప్పుడైతే ఆయన కనికరం అనేది మన పైన మరి చూపించబడుతూ వస్తుందో, అప్పుడు నిత్యము మనము ఆయన సన్నిధిని భయభక్తులతో వెంబడించేటువంటి వారిగా ఉండాల. ఈనాడు అనేక మంది ప్రార్థనలు చేయటం లేదు. ఈనాడు అనేక మంది కుటుంబ ప్రార్థనలు చేసుకోవటం లేదు. ఈనాడు అనేక మంది వ్యక్తిగతంగా తమ జీవితాలు ఎలా ఉంటున్నాయి, వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో సరిచూసుకోకుండా నామగారదపు క్రైస్తవుల వలె సంఘములకు వస్తున్నారు, కానీ సంఘానికి నడిపింపబడుతున్నారు, సంఘం నుంచి వెళ్ళిపోతుంటున్నారు. కానీ అయితే వారిలో ఏం లేదంట, వారి ప్రవర్తనలో ఏం లేదంట? భయము లేదు, భక్తి లేదు. భయము భక్తి లేనటువంటి జీవితము ఏమైపోతుందంట? హృదయమును కఠినపరుచుకునేవాడు ఏమైపోతాడంట? కీడులో పడిపోతాడు. కాబట్టి నేనైనా సరే, వినుచున్నటువంటి నా ప్రియ సహోదరులు ఎవరైనా సరే, సహోదరిమణులు ఎవరైనా సరే, మరి ఈ సమయం వేళ దేవుడు మనతో చక్కగా మాట్లాడుతున్నాడు. ఎలా ఉండాలంట? మనము కీడులో పడిపోకుండా నిత్యము భయము కలిగి ఆయన సన్నిధిలోనికి మనము ప్రవేశించాలి. ఉత్తుత ప్రార్థనలు చేస్తే దేవుడు మన మొర ఆలకించడండి. డూప్లికేట్ ప్రార్థనలు ఆలకించడండి. ఒరిజినల్గా ఉండాలా. ఏదైనా చేస్తే మన ప్రవర్తన ఒరిజినల్గా ఉండాలా, మనం చూసే చూపు ఒరిజినల్గా ఉండాలా, మనం మాట్లాడే మాట ఒరిజినల్గా ఉండాలా అండి. డూప్లికేట్గా ఉండకూడదు. డూప్లికేట్ క్రైస్తవులు